భారతదేశం నేటికి 77 వసంతాలను అయితే చూసింది కానీ ఇప్పటికీ ఒక్క వసంతాన్ని కూడా చూడని ప్రాంతం మన్యం. పాలకులు మారుతున్నా కానీ, పథకాలు మురుగుతున్నా కానీ ప్రజల పరిస్థితి మాత్రం మారడం లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 7 ITDR పరిధిలో ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలో ఉన్నటువంటి 9031 గిరిజన గ్రామాల్లో ఇప్పటికీ కనీసం నడవడానికి కూడా రోడ్డు సదుపాయం లేని గ్రామాలు 2062. ఇటువంటి క్లిష్టమైన గ్రామాల్లో అత్యవసర పరిస్థితి ఏర్పడితే కర్రకి 2 వైపులా చీర కట్టి అత్యవసర వ్యక్తిని అందులో కూర్చోబెట్టి కొండలు, గుట్టలు, వాగులు, వంకలు, ఇలా రాళ్ళు రప్పలన్నీ దాటుకుంటూ ఆసుపత్రికి వెళ్ళాలి. అప్పటికి ప్రాణం ఉంటుందన్న గ్యారంటీ కూడా లేదు. ఇలాంటి దుర్భర జీవితాన్ని గడుపుతున్నారు 2162 గ్రామాలకు సంబంధించినటువంటి గిరిజనులు. గతంలో అంటే 2014-19 మధ్యలోన ఫీడర్ బైక్లను గత ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఆ ఫీడర్ బైక్లు కూడా అంటే ఫీడర్ బైక్ అంబులెన్స్లు కూడా వెళ్ళలేని పరిస్థితి ఉన్న గ్రామాలకు స్ట్రెచర్ సౌకర్యం కల్పిస్తూ అప్పటి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. కానీ గత ప్రభుత్వం వాటిని కూడా పక్కన పెట్టేసి గిరిజనుల పరిస్థితిని మరింత క్లిష్టతరం చేసింది. దశాబ్దాల కాలం నుంచి గిరిజన సంఘాలు ఎన్నో పోరాటాలు, ఆందోళన చేస్తూ ఉన్నా కూడా ఫలితం మాత్రం కనిపించిన పరిస్థితి. ఇప్పటికీ కూడా ఎక్కడో ఒక చోట డోలీ మూతల గాథలు బాహ్య ప్రపంచానికి వినిపిస్తూనే ఉన్నాయి. గడిచిన 3 సంవత్సరాల వ్యవధిలోనే డోలీ మూతకు గురైన వారి సంఖ్య 21 చేరుకుందంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో మనం అర్థం చేసుకోవాలి. ఇటువంటి దుర్భర పరిస్థితి ఉన్న కాలంలోనే అర్ధ దశాబ్దం క్రితం ఒకడు మన్యంలో అడుగుపెట్టాడు. 7 కిలోమీటర్ల కొండలు, గుట్టలు దాటుకుంటూ ప్రజల కష్టాలు తెలుసుకునేందుకు ప్రయత్నం చేశాడు. ఆ రోజు మాట్లాడిన ఒక వీడియో మీకోసం. ఇప్పుడు కూడా రాలేదు, ఇదిగో మానవుడు కాబట్టి వచ్చినట్టు నిజంగా ఇంతవరకు ఇప్పుడు నా ఏ ప్రభుత్వంలో నేను మాట్లాడమన్నా నాడుతాను, నాకేం భయం లేదు. అంతే గ్యారెంటీ చేస్తారు, ఇతను చేస్తారు, నాకు నమ్మకం ఉన్నది. చేస్తారు, ఇతను చేస్తారని నాకు నమ్మకం ఉన్నది. ముఖ్యమంత్రికి నమ్మకం ఉన్నది. ఇంతవరకు మాకు నుండి మా ఆడపిల్లలు ఈ అందరూ పోనరా, మీరు ఇక్కడ మాట్లాడినరా, ఇక్కడ మీటింగ్ లేనరా అని అనేసుకొని అన్నాను పంచాయతీ బిల్డింగ్ దగ్గర. నాకు అంతే అంతే వాడు వచ్చినాడు రా, ఎవరికి తీసుకొచ్చినావురా నువ్వు? ఎవడు వచ్చినాడు మన దగ్గర చూడంటే ప్రభుత్వం అయినాడు, ఎవడ వచ్చినాడా? 2018 ఆ సమయానికి పవన్ కళ్యాణ్ అంటే ఒక సినిమా యాక్టర్ గానే ఎక్కడా పోటీ చేయకుండా ఉన్నటువంటి ఒక రాజకీయ నాయకుడు మాత్రమే గుర్తింపు పొందాడు. అయినప్పటికీ కూడా ఆ గిరిజనులకు అంత నమ్మకం ఎందుకు అంటే అప్పటి వరకు కూడా ఏ ప్రజాప్రతినిధి కూడా కనీసం వాళ్ళ గ్రామానికి వారి ఇంటి దగ్గర వరకు వచ్చిన దాఖలాలు లేవు. అందుకనే మొట్టమొదటిసారిగా ఒక నాయకుడు వాళ్ళ ఇంటి కోసం వస్తున్నాడని చెప్పేసి అంత నమ్మకం చూపించారు. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవడం కోసమే, ఈ రోజు నిజం చేయడం కోసమే పవన్ కళ్యాణ్ గారు అక్కడ అభివృద్ధి పనులకు, రోడ్డు నిర్మాణాలకు శంకుస్థాపన చేయడానికి వెళ్లారు. పవన్ కళ్యాణ్ గారు అల్లూరు సీతారామరాజు జిల్లా, పార్వతీపురం, మన్యం జిల్లాలో పర్యటనలో భాగంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. పూర్తి వివరాలతో సహా మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. పార్వతీపురం, మన్యం జిల్లాలో 55 గిరిజన గ్రామాలలో 36.71 కోట్లు ఖర్చు చేస్తూ 19 రోడ్లకు నిర్మాణం చేపడుతున్నారు. ఈ 19 రోడ్లకు గాను మొత్తం 39.32 కిలోమీటర్లు పరిధిలో నివసిస్తున్నటువంటి 55 గ్రామాలకు చెందిన 3782 గిరిజనులకు డోలీ బాధలు పూర్తిగా తప్పినట్టే. పార్వతీపురం, మన్యం జిల్లా, అల్లూరు సీతారామరాజు జిల్లా మొత్తం 38 రోడ్ల నిర్మాణానికి పనులు మొదలు పెట్టడం జరిగింది. ఈ 38 రోడ్ల ద్వారా 138.17 కిలోమీటర్ల రోడ్డు వేస్తారు. వీటి కోసం 142.04 కోట్లు ఖర్చు చేస్తుంది ప్రభుత్వం. అలాగే ఈ 138.17 కిలోమీటర్ల పరిధిలో మొత్తం 127 గ్రామాలు, వీటిలో నివాసం ఉండే 8151 మంది గిరిజనులకు డోలీ కష్టాలు అనేవి పూర్తిగా తీరినట్టే. ఈ ఆర్థిక సంవత్సరంలో అంటే 2023-24 ఆర్థిక సంవత్సరంలో 481 గిరిజన గ్రామాల మధ్య రోడ్డు అనుసంధానం చేస్తారు. 100 మంది కంటే ఎక్కువ మంది జనాభా ఉన్నటువంటి 149 PVGT గ్రామాల మధ్య PM జన్మన్ పథకం ద్వారా రోడ్లు వేయడం జరుగుతుంది. 100 మంది కంటే తక్కువ జనాభా ఉన్న 78 PVGT గ్రామాలతో పాటు 254 నాన్ PVGT గ్రామాలను కూడా అనుసంధానం చేస్తూ మొత్తం వీటికి నిధులను ఉపాధి హామీ పథకంలో భాగంగా ఉపయోగించడం జరుగుతుంది. ఇప్పుడు శంకుస్థాపన చేసిన ప్రతి ఒక్క రోడ్డును కూడా మార్చి 2025 లోపు పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే PM జన్మన్ పథకంలో భాగంగా గిరిజన గ్రామాల్లో 280 కోట్ల రూపాయలతో రోడ్లు, వంతెన నిర్మాణాలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఆ పనులు కూడా మొదలవుతూ ఉన్నాయి. తాజాగా పంచాయతీరాజ్ శాఖ నుంచి 9 రోడ్లకు గాను 49.73 కోట్లు రిలీజ్ చేస్తూ ప్రభుత్వం జీవోను విడుదల చేయడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు మండలాల మధ్య, గ్రామాల మధ్య శంకుస్థాపన చేసిన కొన్ని రోడ్ల గురించి ఇప్పుడు క్లుప్తంగా వివరించే ప్రయత్నం చేస్తాను. అనంతగిరి రాచకీలం 5.49 కిలోమీటర్ల రోడ్డుకు 5.86 కోట్లు విడుదల చేయడం జరిగింది. సమిధ నుంచి చింతపాక రోడ్డుకు 16.67 కోట్లు, పులిగుంది రహదారికి 2.70 కోట్లు, లక్కవరం రోడ్డుకు 1.5 కోట్లు, గాలికొండకు 4.4 కోట్లు, గాలిపాడుకు 2 కోట్లు, దేవరపల్లి, పెదకోట మధ్య గల రోడ్డు మరమ్మత్తు కోసం 59 లక్షలు, గొర్రెపాలెం, కరకవలస రోడ్డుకు 1.4 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. వీటి పనులు కూడా జరుగుతూ ఉన్నాయి.
పవన్ కళ్యాణ్ గారి మన్యం పర్యటన, ఈ మొత్తం ఎపిసోడ్లో ఆశ్చర్యకరమైన విషయం ఒకటి తెలిసింది ఏంటంటే, దశాబ్దాల కాలంగా ప్రభుత్వాలు మారుతున్నాయిగా, అన్నీ మారుతూ ఉన్నా కూడా గిరిజనుల పరిస్థితి మాత్రం మారడం లేదు. కానీ ఇక్కడ గమనించాల్సిన ఒక విషయం ఏంటంటే, ఇప్పుడు 4,000 మంది గిరిజనుల కోసం ఒక్కో గిరిజనుడిపై 2,60,000 రూపాయలు ప్రభుత్వం ఖర్చు పెడుతోంది. అందుకేనేమో ఇన్ని దశాబ్దాలుగా ఏ నాయకుడు ఏ పాలకుడు కూడా ఈ గిరిజనులు పట్టించుకోవడం లేదు. ఇంకొక విచారకరమైన సంఘటన ఏంటంటే, రాష్ట్రంలోని 11 జిల్లాల్లో ఉపాధి హామీకి సంబంధించి నిధులు గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పించడం కోసం ప్రభుత్వం మంజూరు చేసింది. దానికి సంబంధించిన అనుమతులు కూడా ఆయా శాఖలు ఇచ్చినా కూడా అయినప్పటికీ వాటిని ఖర్చు చేయకుండా, గ్రామాల సదుపాయాలు కల్పించకుండా అధికారులు తాస్కారం చేస్తూ ఉన్నారు. 11 జిల్లాల్లో 1995.78 కోట్లు ఇస్తే అందులో కేవలం 567.14 కోట్లు మాత్రమే అధికారులు ఖర్చు చేయడం జరిగింది. వీటి ద్వారా కూడా గ్రామాల్లో అభివృద్ధి అనేది కుంటుపడుతూ ఉంది. చాలామంది వ్యక్తులు చాలా మాటలు హామీలు ఇచ్చేస్తూ ఉంటారు. అందులో ముఖ్యంగా రాజకీయ నాయకులు అయితే ప్రతి ఒక్క వ్యక్తికి ప్రత్యేక హామీని కూడా ఇచ్చే పరిస్థితులు ఉన్నాయి. కానీ ఎప్పుడో అర్ధ దశాబ్దం క్రితం పవన్ కళ్యాణ్ గారు మన్యంలో పర్యటించి అక్కడ గిరిజనుల గ్రామాలకు వెళ్ళి వాళ్ళ దుస్థితి తీసుకొని ఏంటి పరిస్థితి అనే అధ్యయనం చేసుకుంటూ అధికారంలోకి వచ్చిన వెంటనే 6 నెలల కాలంలోనే అక్కడ రోడ్లు, వంతెన నిర్మాణాలకు చర్యలు చేపట్టడం అంటే ఒక దార్శనికుడైనటువంటి ఒక వ్యక్తి రాజకీయ నాయకుడిగా ఉంటే ఇలాంటి సత్ఫలితాలే రాష్ట్ర ప్రజలు అనుభవిస్తారు. ఇటువంటి మరిన్ని పవన్ కళ్యాణ్ గారు చేయాలని మనసారా కోరుకుంటూ నమస్కారం.